మండలిలో తొండని వాళ్ళు చెప్తున్నారు. నిజానికి నా అనుభవం రీత్యా కూడా చూసిన అధికార పక్షం జనరల్గా ఏం చేస్తుందంటే వాళ్ళకి ఇబ్బంది ఉన్నప్పుడు ఏదో రకంగా పుల్లబెట్టి మొత్తం చర్చ జరగకుండా చేస్తుంది. తిరుమల లడ్డు ప్రసాదం అంతటి విలువైనటువంటి చర్చ, ప్రజలకి వాస్తవాలు తెలియజేయాల్సినటువంటి చర్చ అసెంబ్లీలో మాదిరిగా ఏకపక్షంగా కాకుండా ఇక్కడ అన్ని పక్షాలతోటి జరపవలసిన చర్చని ఎందుకు ప్రభుత్వం నీరుగార్చినట్లు అనుకోవాలా, లేక స్టేట్మెంట్ ఇవ్వటం అనేది ఎంతవరకు కరెక్టు? అసెంబ్లీలో ఆ రకంగా స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాతే చర్చ జరిపారా? ఇక్కడ చర్చ స్టేట్మెంట్ ఇచ్చేసిన తర్వాత వైసీపీ వాళ్ళు మాట్లాడబోతుంటే ప్రధానికి అడ్డం పడి ఏదో రకంగా గందరగోళం చేయాలన్నది వాళ్ళ ఉద్దేశమా? కొమ్మినేని గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ, సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. జనరల్గా అధికార పక్షం మీరు అన్నట్టుగా చర్చకి వాళ్ళే ముందు సిద్ధపడాలి. ఎందుకంటే మెజారిటీ సభ్యులు వాళ్ళే ఉంటారు కాబట్టి, అది శాసనసభ అవనండి, శాసన మండలి అవనండి. సో ఈరోజు శాసన మండలిలో వాళ్ళు మంత్రులు కూడా వచ్చి ఇక్కడ మాట్లాడటానికి అవకాశం ఉంది. దాదాపుగా 10 మంది మంత్రులు వచ్చి కూర్చుంటా ఉన్నారు. ఇక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుమల లడ్డు అంశంలో హెరిటేజ్ డైరీకి, ఇందాపూర్ డైరీకి ఉన్నటువంటి సంబంధం మీద చర్చ జరగాలని చెప్పి వరుసగా 5 రోజుల పాటు ఏదైతే పట్టుబట్టింది చర్చ జరగాలని, ఆ 5 రోజుల పాటు వాళ్ళు చేయకుండా అసెంబ్లీలో చర్చ జరిపిన తర్వాత నిన్న బీఏసీలో ఏదైతే షార్ట్ డిస్కషన్గా దీన్ని పెడుతున్నామని చెప్పారు 26వ తారీఖు. దానికి అందరూ వెయిట్ చేశారు, వీళ్ళు ఏం సమాధానం చెప్తారా. ఎందుకంటే పందికోవని మాట్లాడింది వీళ్ళే, గొడ్డుకోవని మాట్లాడింది వీళ్ళే, బాత్రూంలో యాసిడ్ అని మాట్లాడింది వీళ్ళే, మళ్ళీ కల్తీ అని మాట్లాడుతుంది వీళ్ళే. సో రోజుకో మాట మాట్లాడుతున్నారు కాబట్టి శాసన మండలిలో ఏం చెబుతారనే దాని మీద నేను వెయిట్ చేస్తే అప్పటికి వాళ్ళు ప్రశ్నోత్తరాల సమయం అయిపోయినా కూడా ఇంకా ప్రశ్నలు చెప్పాలని చెప్పి కావాలని మధ్యాహ్నం 1 గంట దాకా చేశారు. అదేంటి, ఆల్రెడీ ప్రశ్నోత్తరాల సమయం అయిపోయిందని చెప్పాను కదా అని చెప్పి అప్పుడు ఎవరైతే మండలి చైర్మన్ గారు అన్న తర్వాత దీని మీద ఆల్రెడీ డిస్కషన్ చేయమని చెప్పి ఏదో ముందు చంద్రశేఖర్ రెడ్డి గారికి, ఎమ్మెల్సీ గారికి ఇస్తే ఎమ్మంటే పయ్యావుల కేసులు వేసి అడ్డుపడి నేను ప్రకటన చేస్తున్నా అంటాడు. ప్రభుత్వం ప్రకటన మరి అసెంబ్లీలో ఎందుకు చేయలే? శాసన మండలిలో మీరు ఇప్పుడు ప్రకటన అన్నప్పుడు మరి మీరు అక్కడ ప్రభుత్వం కీలకమైన ప్రభుత్వం మరి మీరు అసెంబ్లీలో కూడా ప్రకటన చేయాలి, ఇదిగో ప్రభుత్వ ఉద్దేశం ఇది, సో ప్రభుత్వం ఇది ప్రకటన చేస్తున్నాం, అన్ని కాపీలు మీరు అన్న 150 కాపీలు మరి ఆడ కూడా పంచాలిగా 200 కాపీలు తీసుకుని వెళ్ళి ఇదిగోండి ప్రకటన ఇది చేస్తున్నామని అక్కడ ఎందుకు చేయాల? సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏదో ఒక విధంగా తప్పించుకోవాలి. దీని మీద చర్చ జరిగితే ఇంకా హెరిటేజ్ షేర్లు డౌన్ అవుతాయి. పాయింట్ నెంబర్ 1 అది. దేవుడికి అప్రతిష్ట వస్తుందని కాదు. సో చర్చ జరిగితే హెరిటేజ్ షేర్లు ఇంకా తగ్గుతాయి. హెరిటేజ్కి, ఇందాపూర్కి, వైష్ణవి డైరీకి, సంగం డైరీకి, లేదంటే బోలే బాబాకి హెరిటేజ్కి ఉన్నటువంటి సంబంధం అక్రమ సంబంధమా, సక్రమ సంబంధమా, ఏ సంబంధం అనేది ఓపెన్గా బయటకు వస్తుంది కాబట్టి ఇంకా హెరిటేజ్ అనేది ప్రజల్లో డ్యామేజ్ అయిపోయిద్దని అందుకని దాని మీద చర్చ జరగకూడదని చెప్పి అంతరం అడ్డుపట్టం. అసలు అధికార పక్షం పోడియం దగ్గరికి వెళ్ళి నిరసన జరపడం ఏంది? ఇంతకంటే కామెడీ ఏమైనా ఉంటుందా? ఎక్కడైనా ప్రతిపక్షం తెలుపుతుంది. ఈరోజు అధికార పక్షంగా వాళ్ళు వెళ్ళి పోడియం దగ్గరికి వెళ్ళి నిరసన తెలపడం ఏంటి అంటే చర్చ వాళ్ళకి జరగడానికి ఇష్టం లేదు. ఈరోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టుబడుతుంది చర్చకి. కానీ ముందే పయ్యావుల కేశవ గారు మార్చి 4 ఎప్పుడో లాస్ట్ రోజు పెడతాం అని చెప్పి దాటవేసి, అంటే ఆ రోజు కూడా ఏం లేదు, 5 నిమిషాలని మళ్ళీ క్లోజ్ చేసి వెళ్ళిపోవటానికి. సో వాళ్ళకి ఇష్టం లేదు ఇది. ఎందుకంటే ఇప్పటికే ప్రజల్లో బాగా చులకన అయిపోయారు. చులకన కాదు సార్, అసహ్య భావం వేసింది. చులకన వేరు, రాజకీయ పార్టీ నాయకుల మీద ఏదైతే అసహ్యం వేరు. ఎందుకంటే ఒక 48 రేపు 2028 వస్తే 50 ఏళ్ళు అంటే చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లోకి వచ్చి 50 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి 310 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పరమ పవిత్రమైనటువంటి క్షేత్రం మీద, ఆ లడ్డు మీద ఇంత దుష్ప్రచారం చేయటం ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈవెన్ మీరు చూడండి, తెలుగుదేశం మంత్రులు కూడా చాలామంది దీని మీద మాట్లాడట్లా. రెండో అంశం మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లోకేష్ ని విషయంలోకి తీసుకురావట్లా. అంటే మొదట్లో ఆయన కూడా ఏదైతే ఇది మొత్తం వచ్చిన తర్వాత మన 9 మంది కూర్చొని ప్రెస్ మీట్ పెట్టినప్పుడు లోకేష్ తో మాట్లాడేవాళ్ళ, లేదంటే ప్రధానికి లోకేష్ ముందు పెట్టేవాళ్ళు. ఎందుకంటే సకల శాఖల విధ్వంస మంత్రి కదా ఆయన, షాడో ముఖ్యమంత్రిగా విధ్వంసమే కదా, అన్ని శాఖల్ని విధ్వంసం చేసి పడేసి రెడ్ బుక్ విధ్వంసం. సో మరి ఆయన తీసుకురాలా. రెండోది, నిన్న తెలివిగా శాసనసభలో ఆయన రాలా, శాసన మండలికి పంపించారు తెలివిగా. లేదంటే లోకేష్ మాట్లాడేవాడు. ఎందుకంటే ప్రతిసారి ఉప ముఖ్యమంత్రి కంటే ముందు లోకేష్ మాట్లాడేవాడు. సో నిన్న మాట్లాడచ్చు అంటే దీన్ని మెల్లిగా సైడ్ చేశారు. లోకేష్ ఇంట్లో ఏమైనా చెప్పుంటారు, చేతింది అయిపోయింది మళ్ళీ దేవుడితో వద్దని చెప్పి, అందుకని కొద్దిగా తగ్గినట్టున్నారు. సో ఏనేమంటున్నాను, నిన్న అడ్డంగా మీరు దొరికిపోయారు. మరొకసారి చర్చ జరిగితే ఇంకా పూర్తిగా దొరికిపోతారు కాబట్టి సో ఆ ముందే చర్చ జరగనీయకుండా అడ్డుపడినటువంటిది నిన్న కనపడింది. అసలు ఆయన నిన్న క్లియర్గా చెబుతున్నారు, ఈ షార్ట్ డిస్కషన్లో ముందు మీరు చెప్పలేదు కదా,
అవును. దీన్ని మంత్రి ప్రకటన చేయడం అనేది ఇక్కడ ఉండదు. ఆయన శాసనసభ వ్యవహారాల మంత్రి, ఆయన తెలియకుండా ఎట్టుంటది అన్ని. అవును. సో అందుకని ఆ కాగితం ఏంటి ఆయన పట్టుకొచ్చి నాకు తెలియదు అంటాడు, తెలియదు అదేమో వీళ్ళు చూపిస్తా అంటే ఫోర్జరీ చేశారనేది ఇంకొక అనుమానం. అదే జరిగితే గానీ ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉండదు. ఎందుకంటే కరెక్ట్ కాదు. శాసన మండలి చైర్మన్ సంతకాన్ని ఫోర్జరీ చేయటం అంటే ఎంతకంటే దుర్మార్గం. అది ఇప్పుడు నేను వాళ్ళు చూపిస్తున్నారు, ఈ కాగితం మా దగ్గర ఉంది మీరు ఒప్పుకున్నారు అన్నట్టుగా చూపిస్తున్నారు. అంటే ఆ సంతకం ఆయన నాకు తెలియదు అన్నారు. మీరు అడిగారు స్టేట్మెంట్ పంపిస్తున్నారు, సంతకం నాకు తెలియదు అని చెప్పి ఆయన క్లియర్ గా చెప్పారు. మరి ఎవరు మరి అప్పుడు ఫోర్జరీ చేసినట్టే కదా. మరి అసలు కౌన్సిల్ చైర్మన్ దీన్ని పెద్ద ఇష్యూగా అసలు మీరు ఇంకోటి అబ్జర్వ్ చేశారు లేదు, కౌన్సిల్లో ఏం జరుగుతుంది, వైఎస్ఆర్సీపీ సభ్యులు మాట్లాడేటప్పుడు అసలు వాళ్ళ ఫేసులు కూడా కనపడట్లేదు, వాళ్ళు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో అన్నట్టుగా ఉంది. నిన్న శాసన మండలిలో నిజంగా చర్చ జరిగితే అక్కడ పీడిఎస్ సంబంధించిన ఉపాధ్యాయులకు సంబంధించిన వీళ్ళందరూ కూడా ఉన్నారు. అంటే అన్ని పార్టీలు అక్కడ ప్రార్థించారు. సో ఖచ్చితంగా నిన్న ఇది జరగాల్సింది. దట్ ఈజ్ రాంగ్ డాక్యుమెంట్, నా అనుమతితో చేసిన కమ్యూనికేషన్ కాదని శాసన మండలి చైర్మన్ గారు చెబుతున్నారు. ఆయన అనుమతి లేకుండా ఈ డాక్యుమెంట్ వచ్చింది అని అంటే మంత్రి ఏదో వీళ్ళు ఫోర్జరీ చేసి ఆయన సంతకాన్ని పెట్టినట్టుగా మనం భావించాలి. ఎందుకు మొన్న మనం చూస్తే సంతకం ఉందా దాని మీద వాళ్ళు చూస్తున్నారు కానీ ఆ డాక్యుమెంట్ అఫీషియల్ గా చూపించండి, ఎందుకో ఉందని కాగితం చూపిస్తున్నాడు. ఆ కాగితం నిజమైతే సో ఇదేమో ఆయన రాంగ్ అన్నప్పుడు ఫోర్జరీ అవ్వాలి, ఒక పాయింట్. రెండోది వచ్చేటప్పటికి ఇక్కడ జరిగినటువంటి సీసీ ఫుటేజ్ కూడా బయటకు రాని ఇట్లా మొన్న. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు అది ప్లకార్డు లాగా పట్టుకున్నారని చెప్పి ఏదైతే రద్దు చేశారో వాళ్ళు వచ్చేటప్పుడు పట్టుకొని వచ్చాం సార్. ఇప్పుడు మనం కూడా దేవుడు అది కాదు. సో అక్కడ చంద్రబాబు గారు ఎన్నిసార్లు బూట్లతోటి శంకుస్థాపన చేసి తక్కువ ఉంటాయి సార్, చేసి ఎక్కువ ఉంటాయి, బూట్లతో పూజలు చేసి ఎక్కువ ఉంటాయి. అసలు అది అటువంటి ఇష్యూసే కాదు, కానీ దురదృష్టవశాత్తు చంద్రబాబు గారు అసలు అది చేసి ఆయనే మళ్ళీ దొరికిపోవట్లా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కెలికి ఆయన ఏదో సినిమా కెలికి వాసన చూసుకున్నట్టుగా ఆయన ఏదో తీసుకొని వస్తాడు, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మొత్తం ఆయన బండారం బయటపడింది. సో ఇప్పుడు ఆయన రెండు కొండలు ఇవన్నీ మాట్లాడటం వల్ల కదా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఆ వీడియో అంతా బయటకు వచ్చింది. ఆయన ఏదైతే ఆయనే నేను రద్దు చేస్తాను, రెండు కొండలే ఉంచుతాను అన్నట్టుగా అర్థం వచ్చింది చివరికి. పైగా అన్యమత ప్రచారం చేస్తానన్నాడు సార్. బైబుల్ మిషన్ సమావేశాలకు వెళ్ళి 2009 జనవరిలో గుంటూరులో జరిగిన బైబుల్ మిషన్ సమావేశాలకు వెళ్ళి నేను 746 జీవోని 747 జీవోలు రెండింటిని అధికారంలోకి వస్తే రద్దు చేస్తాను, మీకు సపరేట్ కార్పొరేషన్ పెడతాను హామీ ఇచ్చాడు. మొన్న అసెంబ్లీలోనేమో నేను ఆ కల్లో కూడా చేయను అట్లా అని మళ్ళీ అంటాడు. దాని మీద దాటి వేసాడు కదా, దాని మీద చెప్పలేదు కదా, డైరెక్ట్ గా చెప్పలేదు. సో అలా ఇప్పుడు చూడండి, బూట్లు వేసుకొని ఆయన పూజలు చేసినవన్నీ మళ్ళీ గడిచిన 5 ఏళ్ళు అంతకుముందు చేసినాయి ఏంటి, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు చేసినాయి ఏంటి, మొత్తం ఈరోజు బయటకు వచ్చింది కదా. 1000 కాల మండపాన్ని కూల్చిన దగ్గర నుంచి 42 గుళ్ళు విజయవాడలో కూల్చిన దాకా మొత్తం బయటకు వచ్చింది కదా. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ చూడండి, కల్తీ అనేది వస్తే హెరిటేజ్ వ్యవహారం మొత్తం బయటకు వచ్చింది. సో ఎక్కడో ఏం జరిగినా ఇప్పుడు లింకులన్నీ ఇక్కడ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి వైపు ఉన్నాయి, హెరిటేజ్ వైపు ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడెక్కడో అజిత్ పవార్ గారు చనిపోతే లింక్ విఎస్ఆర్ వెంచర్స్కి వచ్చింది. విఎస్ఆర్ వెంచర్స్లో పెట్టుబడి ఎవరిది, హెరిటేజ్ ఫిన్లీజ్ అంటే హెరిటేజ్ వాళ్ళది. సో ఇలా దొరికిపోయారు అడ్డంగా. లడ్డు మీద వాళ్ళు చర్చ జరగలేదు సార్, ఇంకా ఎక్కడ జరగలేదు. ఎందుకంటే లాస్ట్ రోజు చేస్తామన్నారు, అది అయ్యే పని కాదు. మరి దమ్ముంటే వాళ్ళు చర్చకు రావచ్చుగా, వాళ్ళు మాట్లాడనివచ్చు కదా. వైసీపీ సభ్యులు ఏం మాట్లాడతారో సార్, వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉన్నప్పుడు మొన్న అసెంబ్లీలోనే ఇదిగో మేము 4 గంటల పాటు చర్చ పెడుతున్నాం, మీరు ఈ రోజు మీకు ప్రతిపక్ష నాయకుడిగా మీకు మైక్ కావాలి తనసేపు ఇస్తాం, ఈ రోజు వరకు ఇస్తున్నాం రండి అంటే అయిపోయేది కదా. సో రెండు అసలు అడిగింది శాసనమండలి. అయితే 2014-19 మధ్య ఏ విచారణకైనా సిద్ధం. అలాగే 2024లో నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ట్యాంకులు వెనక్కి వెళ్ళినట్టు మళ్ళీ కలిపామంటున్నారు కదా, దాని మీద కూడా విచారణ సిద్ధమని సిబిఐ సిట్ చెప్పిన దాన్ని నేను ఒప్పుకోవట్లేదని కనుక కాదు. అప్పుడు కనుక చంద్రబాబు గారు ధైర్యంగా ఒప్పుకుని చెప్పి సవాల్ చేసి ఉంటే అప్పుడు ఆయనకి మంచి పేరు వచ్చేది. ఆ విషయాలు మాట్లాడకపోయేసరికి పై ఇప్పుడు అసెంబ్లీలోనేమో ఒకరోజు ముందుగానే మాట్లాడి కౌన్సిల్లోనేమో మాట్లాడనివ్వకుండా చేయటం, ఇవన్నీ ఆయన వీక్నెస్ ని బయట పెడతారు. ఇప్పుడు హెరిటేజ్ కి మా ఇందాపూర్ కి సంబంధం లేదు, ఇదిగోండి మేము అసెంబ్లీ సాక్షిగా దీని మీద ఎంక్వైరీకి పంపిస్తున్నాం, ఎందుకంటే ఇది నా కంపెనీ కాబట్టి దీని మీద ఎలిగేషన్ చేస్తున్నారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే జగన్ గారి మీద ఎలిగేషన్ చేస్తే సిబిఐ ఎంక్వైరీకి చేశాడు. సో నా కొడుకు తప్పు లేదని చెప్పి ఈ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు నీ హెరిటేజ్ తప్పు లేకపోతే, నీ హెరిటేజ్ నెయ్యిని ఇందాపూర్ ద్వారా సప్లై చేయకపోతే సిబిఐ ఎంక్వైరీకి నేను సిద్ధమని చెప్పు. కేంద్రంలో మీరే ఉన్నారు మళ్ళీ, సో మేనేజ్ చేయడానికి కూడా మీకు అవకాశం ఉంది, అయినా ఎందుకు అడగట్లా? అంటే ఇక్కడ వాళ్ళు దొంగలు దొరికిపోయి అడ్డంగా దొరికిపోయారు. ఇంకా దాంట్లోకి వ్యవహారాల్లోకి వెళ్తే ఇంకా షేర్లు తగ్గిపోతాయి,
ఇంకా జనాలకి ఈ భాగవతం షేర్ల అర్థమైంది కంటే కూడా ఓవరాల్ గా ఈ మత విశ్వాసాన్ని దెబ్బకొట్టిన పాయింట్ ఓ పక్క చంద్రబాబు నాయుడు ఏం పాటించారు సార్ అతను మత విశ్వాసం మతం అంటే గౌరవం ఉంటే ఇట్లా మాట్లాడు కదా. అది వాస్తవం. నిజంగా అతను హిందూ మతం మీద గౌరవం ఉంటే ఈ విధంగా ఎందుకు మాట్లాడతాడు? ఇప్పుడు మీకు సుప్రీంకోర్టు అడిగింది కొమ్మినేని గారు, ఆ రోజు గుర్తుందా? మీకు ఎన్డీటీవీ ల్యాబ్ రిపోర్టు జులైలో వస్తే మీరు సెప్టెంబర్ దాకా ఎందుకు మాట్లాడలా అడిగింది. రెండు, మీకు అక్కడ కల్తీ అనేది దానికి ఎన్డీటీవీ ఏం చెబుతుంది, మా నివేదిక కరెక్ట్ అని మేము చెప్పలేమని చెప్పి దట్టు ఏంటి వాళ్ళు యానిమల్ ఫ్యాట్ అని ఎక్కడే చెప్పలే, వెజిటబుల్ ఫ్యాట్ కలిసి ఉండొచ్చు అనేది మాకుంది. అది కూడా ఎవరి శాంపిల్? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వచ్చిన శాంపిల్. మళ్ళీ ఇప్పుడు దాన్ని రెండోసారి వాడారు. అదే నేను అనేక సార్లు అన్నాను, అఫెన్స్ ఆడాల్సిన మీరేమో అయ్యో తిరుమలకి నష్టం జరుగుతుందేమో అని మీరు జాగ్రత్తగా మాట్లాడుతున్నారు, వాళ్ళేమో డిఫెన్స్ లో పడిన వాళ్ళేమో వాళ్ళు ఎదురు దాడి చేశారు. అది విషయం. తప్పక మాట్లాడుతున్నాను సార్, నిజంగా జంతువుకు ఆ మాటలు మాట్లాడాలంటే మనసులోంచి రావట్లే. కానీ వీళ్ళు చేసిన దుష్ప్రచారం మరి ఏం చేయాలి? ప్రజలకు చెప్పాలి కదా, ఇది జరగలేదు, వాళ్ళు దుష్ప్రచారం చేశారని చెప్పాలనేది మా భావన. ఉండవల్లి గారు, ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఎంత బాధపడ్డారంటే ఆ పదాలు వాడటానికి. నాగేశ్వరరావు గారికి అయితే మీరు బాత్రూమ్ యాసిడ్ కంటే పెద్దవి కలిసి నేను చెప్పమన్నారండి, ఇంకా ఆ పదాలు నేను ఇక్కడ వస్తరించలేనని చెప్పారు.